హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో మంచి గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ మంచి గుమ్మడికాయ హల్వా అయితే చాలా రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ హల్వాని హెల్దీ వేలో ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ హల్వా తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక మంచి గుమ్మడికాయని తీసుకున్నాను. ఇది వెయిట్లో అయితే 1 కేజీన్నర వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ గుమ్మడికాయను శుభ్రంగా కడిగేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల సీడ్స్ తీసేసి ఈ ముక్కలకు ఉన్న పైన ఉన్న తొక్క కూడా తీసేసి గ్రేటర్తో ఇలా తురుముకోవాలి. ఇలా ఈ గుమ్మడికాయ మొత్తాన్ని కూడా ఇలా తురుముకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కాస్త మందంగా ఉండే కడాయి పెట్టేసుకుని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి ఇలా కాస్త కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ జీడిపప్పు కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ వేసుకుని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ జీడిపప్పు కిస్మిస్ దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏదైనా ఒక గిన్నె కొలతగా తీసుకుని దానితో ఈ మంచి గుమ్మడికాయ తురుమును వేసుకోవాలి. ఇక్కడ నాకు 3 గిన్నెల వరకు ఈ మంచి గుమ్మడికాయ తురుము వచ్చింది. ఇలా ఈ గుమ్మడికాయ తురుమును మొత్తాన్ని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపటికి ఈ మంచి గుమ్మడికాయలో ఉన్న వాటర్ మొత్తం కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ పూర్తిగా ఇనికిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ గుమ్మడికాయలో ఉన్న వాటర్ మొత్తం కూడా పూర్తిగా ఇనికిపోయి ఇలా కాస్త ముద్దలా తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గిన్నెతో అయితే ఈ గుమ్మడికాయ తురుము కొలిచి తీసుకున్నామో అదే గిన్నెతో 1.5 వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. అంటే ఇక్కడ మనం 3 గిన్నెల వరకు గుమ్మడికాయ తురుము తీసుకున్నాం కదా, సో అందుకని ఒక గిన్నెకి ఒక అరగిన్నె వరకు బెల్లం తురుము పడుతుంది. ఇక్కడ 3 గిన్నెలకి 1.5 వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఈ గుమ్మడికాయ హల్వాలో పంచదార కూడా వేసుకోవచ్చు. ఇక్కడ హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి బెల్లం వేసాను. ఇలా బెల్లం పూర్తిగా కరిగి పాకంలా తయారవుతుంది. ఇప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ అడుగంటిపోకుండా ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 20 నిమిషాల పాటు పూర్తిగా ఉడికించుకున్న తర్వాత ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు సాల్ట్ వేసుకుని ఈ ఇలాచీ పౌడర్ సాల్ట్ కూడా బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే తీపి గుమ్మడికాయ లేదా మంచి గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. ఈ హల్వా అయితే ఒక వారం రోజుల పైనే నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.